హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అగైన్ పృథ్వీరాజ్ టెక్. ఈరోజు మీ ముందున్నది రేసింగ్ ర్యాలీ అనే చైనీస్ బ్రాండ్ నుంచి 1/24 రేసింగ్ అండ్ డ్రిఫ్టింగ్ కార్ అనమాట. ఇది చిన్న సైజ్ అనమాట, 1/24 స్కేల్. మీకు చూస్తేనే అర్థమైపోతుంది. అండ్ ఇది వచ్చేసి నేను మస్టాంగ్ మోడల్ తీసుకున్నా. ఇక్కడ మీరు చూసుకుంటే మీకు బ్రాండింగ్ వచ్చింది అండ్ ఇక్కడ అన్ని ఇందులో ఉన్న వేరియంట్స్ అనేవి కనిపిస్తున్నాయి మీకు. నేను వచ్చేసి ఈ ఆరెంజ్ కలర్ బ్రాండ్ తీసుకున్నా. చూద్దాం, చైనీస్ వెబ్సైట్ని మనం కొంచెం నమ్మేలా ఉండదు. ఓపెన్ చేసి చూసే వరకు మనకు అర్థం కాదు. అండ్ ఈ మోడల్లో వచ్చేసి 2 వేరియంట్స్ ఉన్నాయి. నేను ఈ మోడల్ తీసుకున్నా, ఛార్జింగ్ వేరియంట్ అనమాట ఇది. అండ్ ఇంకొక మోడల్ వచ్చేసి బ్యాటరీస్ మోడల్ ఒకటి ఉన్నది, అది మనకు అవసరం లేదు. సో నేను తీసుకున్నది అయితే ఛార్జింగ్ వేరియంట్. ఇందులో మనకు ఛార్జర్ ఇంక్లూడ్ అయి ఉంది, బ్యాటరీ ఇంక్లూడ్ అయి ఉంది. కానీ ఈ 2 డబల్ ఎస్ఎల్స్ మాత్రం మనం రిమోట్లో వేసుకున్నవి, అవి మనం పర్చేస్ చేయాలి బయట. అండ్ ఈ కార్ కాస్ట్ వచ్చేసి నాకు అరౌండ్ ఇండియన్ రూపీస్లో 1100 రూపీస్ పడింది. చూద్దాం మనం ఇప్పుడు ఒకసారి అన్బాక్స్ చేసి లోపల మనం అనుకున్న కలరే వచ్చిందా లేదా అని. వావ్, మొత్తానికైతే నేను అనుకున్న మోడలే వచ్చింది. బాడీ అయితే క్రిస్టల్ క్లియర్ డీటెయిల్స్ వచ్చినాయి మనకి. అండ్ నేను అలీఎక్స్ప్రెస్లో బై చేసినప్పుడు డిస్క్రిప్షన్లో నాకు ఇది లెక్సాన్ బాడీ అంటే హార్డ్ బాడీ కాదని చెప్పేసి చూపించింది, కానీ నాకు హార్డ్ బాడీ వచ్చింది, విచ్ ఈస్ గుడ్ థింగ్ అనమాట. ఎందుకంటే మనం దీన్ని ఫ్యూచర్లో మోడిఫై చేసుకోవాలనుకుంటే మంచిగా మోడిఫై చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇది మొత్తం మ్యాట్ ఫినిష్ వచ్చింది. అండ్ నేను ఆరెంజ్ కలర్ తీసుకున్నా, ఎందుకంటే నాకు ఆరెంజ్ అంటే నా ఫేవరెట్ కలర్ అనమాట చిన్నప్పటి నుంచి. ఇక్కడ అసలు ఎంత బాగుందంటే నాకైతే చాలా బాగా నచ్చింది. అసలు ఈ క్వాలిటీ అనేది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. చూద్దాం మనకి ఇంకా బాక్స్లో ఏమేమి వచ్చినాయో. ఫస్ట్ చూసుకుంటే మనకి ఇక్కడ యూజర్ మాన్యువల్ వచ్చింది. అండ్ లోపల కొన్ని చూసుకుంటే కొన్ని పార్కింగ్ నాబ్స్ వచ్చినాయి, ఇవి మనం డ్రిఫ్టింగ్ చేసుకున్నప్పుడు యూజ్ అవుతాయి. అండ్ అదేవిధంగా ఇక్కడ యూఎస్బి ఛార్జర్ కూడా వచ్చింది. ఇక్కడ చూసుకుంటే మనకి ఇంకొక 4 టైర్స్ ఎక్స్ట్రా వచ్చినాయి, అవేంటంటే రబ్బర్ టైర్స్ అనమాట. సో ఇవి వచ్చేసి మనకి స్పీడ్గా వెళ్ళడానికి యూజ్ అవుతాయి. సో ఇవి ఎక్కువ స్లిప్ అవ్వమన్నమాట. కానీ కార్కి వచ్చిన టైర్స్ ఏమో డ్రిఫ్టింగ్ టైర్స్, డ్రిఫ్టింగ్ చేయడానికి యూజ్ అవుతాయి అనమాట. సో చూసుకోవచ్చు ఇక్కడ ఇవైతే డ్రిఫ్ట్ టైర్స్ అనమాట. అండ్ వీటిని మనం చేంజ్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి రబ్బర్ టైర్స్. అండ్ లాస్ట్లీ వచ్చేసి మనకి ట్రాన్స్మిటర్ ఉంది ఇక్కడ. అండ్ అలీఎక్స్ప్రెస్లో నేను కొనే ముందు డిస్క్రిప్షన్లో చూసినప్పుడు అయితే ఇది ఫుల్లీ ప్రపోర్షనల్ అని చెప్పేసి వచ్చింది. ఫుల్లీ ప్రపోర్షనల్ అంటే హాబీ గ్రేడ్ కిందకి వస్తుంది, కానీ ఇది ఫుల్లీ ప్రపోర్షనల్ కాదు. ఇక్కడ మీకు సౌండ్ వస్తుంది చూడు, కావాలంటే బటన్స్ ఉన్నాయి 2 అంతే. సో మీరైతే సౌండ్స్ విన్నారు కదా ఫ్రెండ్స్, అవైతే బటన్సే. ప్రపోర్షనల్ స్టీరింగ్ లేదు, ప్రపోర్షనల్ థ్రోటల్ కూడా లేదు. సో ఇది అవి రెండూ లేనందువల్ల ఏదైతే హాబీ గ్రేడ్ అయితే 100% కాదు. అండ్ ఇంకొకటి ఏంటంటే మనం పెట్టిన 1100 ప్రైస్ రేంజ్లో హాబీ గ్రేడ్ ఎక్స్పెక్ట్ చేయడం ఫస్ట్ ఆఫ్ ఆల్ మన తప్పు. నార్మల్గా అయితే 1100కి హాబీ గ్రేడ్ కార్ సస్పెన్షన్ కూడా రాదు మనకి. అట్లని చెప్పేసి నేను ఈ కార్ని తక్కువ చేయను. కొన్ని కార్స్ హాబీ గ్రేడ్ కాకపోయినా కూడా పర్ఫార్మెన్స్లో డ్రిఫ్టింగ్లో చాలా బాగుంటాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే హాబీ గ్రేడ్ కార్స్లో డ్రిఫ్ట్ కార్స్ అండ్ టాయ్ గ్రేడ్ కార్స్లో డ్రిఫ్ట్ కార్స్కి మనకి పెద్ద తేడా ఏర్పడదు అది. కానీ ఇది సైజ్ చిన్నగా ఉండడం వల్ల అవుట్డోర్లో ఆడినప్పుడు కొంచెం అది అది చేసే జంపింగ్ కానీ చిన్న చిన్న రాళ్ళని తట్టుకున్నా కూడా కొంచెం జంప్ అయ్యి కొంచెం ఆ టాయ్ ఫీల్ అయితే వస్తుంది మనకి. హాబీ గ్రేడ్లో కొంచెం ఆ ఫీల్ రాదు మనకి, ఎందుకంటే ప్రాపర్ సస్పెన్షన్ ఉంటుంది కాబట్టి. సో చూద్దాం, మనమైతే రిమోట్ అయితే పనిచేస్తుంది. అండ్ ఒకసారి ఇందులో బ్యాటరీ వేసి కార్ కూడా వర్క్ అవుతుందో చూసి, వర్క్ అయితే ఒకసారి బయటికి పోయి కొన్ని వీడియోస్ అయితే తీసుకుందాం మనం. అండ్ లెట్స్ గో. సో మనకి థ్రోటిల్ అండ్ స్టీరింగ్ అయితే బాగానే పనిచేస్తున్నాయి ఫ్రెండ్స్, అవి రెండు సరిపోతుంది మనకి కార్ నడవడానికి. సో ఒక్కసారి బయటికి వెళ్ళి వీడియో తీయడానికైతే ట్రై చేస్తా, ఎందుకంటే ఇది చాలా చిన్న కారు కదా, వీడియో తీయడం చాలా కష్టం అవుతుంది. బట్ నేనైతే ట్రై చేస్తా, మ్యాక్సిమం మంచి అవుట్పుట్ తీయడానికైతే ట్రై చేస్తా. అండ్ ఆ వీడియోస్ మీకు ఎట్లా అనిపించినాయో ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి.
అండ్ మీరు కనుక నా ఛానల్ని కొత్తగా విజిట్ చేసినట్టయితే ఒక్కసారి నా ప్రీవియస్ వీడియోస్ చూసి అవి మీకు నచ్చినట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా నోటిఫికేషన్ అయితే ఆన్ చేసుకొని పెట్టుకోండి. సో దట్ నేను ఎప్పుడు ఒక కొత్త వీడియో పోస్ట్ చేసినా కూడా ఇలాంటి కార్కి సంబంధించినవి మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. అండ్ ఇది అయితే నా ఛానల్లో అన్నిటికన్నా చీపెస్ట్ కార్ అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇంతకుముందుకు నేను చేసిన కార్స్ అన్నీ అసలు ఎబో 10,000, కానీ ఇదైతే ఫస్ట్ టైం ఒక 1100 బడ్జెట్లో మంచిగా అనిపించి తీసుకున్నా. చూద్దాం మీకు ఈ కార్ ఎలా అనిపించిందో. అండ్ ఒకవేళ ఈ కారు కొనాలనుకుంటే మాత్రం మీరు లింక్ కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను నేను, అక్కడ నుంచి మీరు కొనుక్కొని కావాలంటే. అండ్ గుర్తుపెట్టుకోండి, ఇదైతే ప్రమోషనల్ వీడియో కాదు అండ్ నాకు ఎలాంటి కమిషన్స్ అయితే రావు, అదొక్కటి మాత్రం దృష్టిలో పెట్టుకోండి. కావాలంటే మీరు ఇలాంటి కార్ ఏదైనా ఫ్లిప్కార్ట్లో లేదా అమెజాన్లో మంచి డీల్ దొరికి తీసుకున్నా నాకు ఏ ప్రాబ్లం లేదు. నేనైతే ఈ కార్ని ఒక డిస్ప్లే పర్పస్గా తీసుకుందాం అనుకున్నా అండ్ అందుకే తీసుకున్నా కూడా. మీరు కూడా మీ ఇంట్లో డిస్ప్లే పర్పస్గా ఇలాంటి కార్ తీసుకోవాలనుకుంటే తీసుకోండి, చాలా బాగున్నది, నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ ఈ కార్లో ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే మనకి ఫ్రంట్ టైర్స్లో సస్పెన్షన్ ఉంది స్లైట్గా, సో కొంచెం పంప్స్ని అయితే అవాయిడ్ చేయడానికి ట్రై అవుతుంది. అండ్ ఇంకొక సెకండ్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇది 4x4 అనమాట, 4 వీల్ డ్రైవ్ కారు. అండ్ అందుకే ఇది డ్రిఫ్టింగ్ కార్ లాగా పనిచేస్తుంది. 4x4 లేకపోతే కొంచెం డ్రిఫ్టింగ్ అయితే కష్టమే, అంటే మీకు ఎగ్జాక్ట్గా ఫీల్ అయితే రాదన్నమాట. I think the girls with their nails done now. Girls with their nails done. I think the girls with their nails done. సో గైస్, వీడియోని ఇక్కడ వరకు చూసారంటే కంటెంట్ ఎంతో కొంత నచ్చే ఉంటుంది. సో మీరు కనుక నా ఛానల్ని కొత్తగా విజిట్ చేసినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియోని ఒక్క లైక్ చేయండి, సో దట్ నాకు కొంచెం రీచ్ ఎక్కువ వస్తుంది, కొత్త ఆడియన్స్కి వీడియో రీచ్ అవుతుంది. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ గుడ్ డే.